వాస్తవంగా చంద్రబాబు గారు అనకాపల్లి సభలో జాయిన్ అయ్యారు. ఇక్కడ సభలో లోకేష్ జాయిన్ అయితే అక్కడ సభలో చంద్రబాబు జాయిన్ అయ్యారు. ఇద్దరు కూడా హోదా గురించి మాట్లాడాలి. హోదాను లేదా హోదా బేస్డ్ ప్యాకేజు లాస్ట్ ఎలక్షన్స్ అంతా దేని మీద జరిగింది? అసలు వీళ్ళిద్దరి మధ్యన విభజన దేనికి జరిగింది? హోదానే కదా. హోదా బదులు ప్యాకేజీ అన్న మాట్లాడాలి కదా. ఇంకోటి విభజన హామీలు. రేపు జూన్ 1వ తారీఖుతో రాజధాని ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. అట్లాగే 80 సంస్థల వరకు సమస్యలు పరిష్కారం కాలేదని ఈనాడు ఇంటర్వ్యూలోనే నరేంద్ర మోడీ చెప్పారు. వాటిని పరిష్కరించాలి అని వీళ్ళు అడగటమో అంటే సరే బాబు గారు ముందు మాట్లాడకుండా ఈయన వెళ్ళిపోయారు కాబట్టి మోడీ గారు చెప్పలేకపోయారు. లోకేష్ గారికి అయితే అవకాశం ఉంది కదా, మాట్లాడలేదు. ఓవరాల్గా చూస్తే ఆశించినటువంటి క్రిందటి ఎన్నికలంతా నడిపింది. నేను ఆ రోజునే చెప్పా, హోదా అన్నటువంటిది వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు తీసుకోలేరు, ఇది మాట్లాడుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది అసాధ్యం, దానికి బదులుగా కాస్త ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇట్లాంటివి అడగచ్చు, కానీ ఇక సాధ్యం కానటువంటి పనిని ఎంత